సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీయబోయే సినిమా పేరు గరుడ అని కొత్తగా వినిపిస్తోంది. గతంలో రాజమౌళినే గరుడ మూవీ తన ప్లానింగ్ లో ఉందన్నాడు. ఇప్పుడు ఆ మాటని నిజం చేస్తూ రెండు ఫోటోలు షాక్ ఇస్తున్నాయి, ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. ఒకవైపు ఫిల్మ్ టీం అవన్నీ రూమర్లని అంటోంది, ఇక మరోవైపు జరిగే ప్రచారం జరుగుతోంది. మహారాజా, గోల్డ్, గరుడ ఇందులో ఏది ఫిక్స్ అనేది ఇంకా అఫీషియల్ గా తెలియలేదు. కానీ బడ్జెట్ మాత్రం 1000 కోట్లనే మాట సౌత్ ఆఫ్రికా రైటర్ నవలల ఆధారంగా తెరకెక్కుతోందన్న విషయం మాత్రం అఫీషియల్, అందులో ఎలాంటి డౌట్ లేదు. మరి సడన్ గా గరుడ ప్రాజెక్ట్ ఫోకస్ కావడానికి రీజన్ ఏంటి? టేక్ ఎ లుక్. ఆఫ్రికన్ అడ్వెంచరస్ డ్రామాగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి సినిమా ప్లాన్ చేశాడు. అది అఫీషియల్లే. అయితే ఈ మూవీలో గ్రాఫిక్స్ కోసం పనిచేసే ఆర్టిస్ట్ ఒక ఆర్ట్ ఫ్రేమ్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 2 బంగారు రెక్కలు, అలానే బ్యాక్గ్రౌండ్లో సూర్యుడి కాంతి, రేంజ్, రింగ్ వెలుగులో మహేష్ బాబు. ఈ 2 హింట్లకు తోడు ఒక్కసారి స్పీచ్లో గరుడ ప్రాజెక్ట్ తన మనసులో ఉందని చెప్పిన మాటలు, ఈ 3 కలిపి ఇదే మహేష్ బాబు మూవీ అంటూ ప్రచారం పెరిగింది. మొన్నటి వరకు ఫ్యాన్ వరల్డ్ మూవీ కాబట్టి మహారాజా టైటిలే కరెక్ట్ అన్నారు. కాదు వరల్డ్ ఆడియన్స్ను రీచ్ అవ్వాలంటే ఇంగ్లీష్ టైటిల్ గోల్డే కరెక్ట్ అని అలా ప్రచారం చేశారు. ఇప్పుడు గరుడ అంటూ ప్రచారం మొదలుపెట్టారు. అయితే గరుడ సినిమా టైటిల్కి కానీ, గతంలో రాజమౌళి అన్న మాటలకు కానీ, ఇప్పుడు మహేష్ చేయబోయే సినిమాకి కానీ ఎలాంటి లింక్ లేదని జక్కన టీం తేల్చింది. కాబట్టి గాసిప్స్కి బ్రేక్ పడే ఛాన్స్ ఉంది. కాకపోతే ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు 80% పూర్తయ్యాయి. లొకేషన్లు ఆల్మోస్ట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కొన్ని సీన్ల కోసం అనుకున్న లొకేషన్ల విషయంలో మనసు మార్చుకున్న రాజమౌళి మళ్ళీ సౌత్ ఆఫ్రికా వెళ్ళి సరికొత్త లొకేషన్లు ఫిక్స్ చేశాడట. 45% ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో పూర్తి చేశాకే మిగతా టాకీ పార్ట్ సౌత్ ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్లో తెరకెక్కించబోతున్నారు. ఇనీషియల్ బడ్జెట్ మాత్రం 1000 కోట్లు అనేది ఆల్మోస్ట్ అఫీషియల్ ఇన్ఫర్మేషనే. ఇది వాళ్ళు అనుకున్న అంచనా వ్యయం మాత్రమే, అంతకు మించి ఖర్చు అయ్యే ఛాన్స్ కూడా ఉంది.